రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ఖరారయ్యాయి. ఒక ఎమ్మెల్సీ స్థానం సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. ఎస్ చక్రి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసింది. ముఖ్యంగా సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో పొత్తులో భాగంగా సిపిఐకి ఒక స్థానం కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ 3 పేర్లను ప్రకటన చేశారు. ముఖ్యంగా అద్దంకి దయాకర్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్కు ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి అవకాశం దక్కింది. సో రేపు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేస్తారు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత శంకర్ నాయక్, ఆయన ప్రస్తుతమైతే ఆయన నల్గొండ డిసిసి అధ్యక్షుడు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. శంకర్ నాయక్ జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు శంకర్ నాయక్. ఆయన గతంలో జడ్పీటీసీగా కూడా గెలుపొందారు. సో ఆయన చాలా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. సో ఎస్టీ సామాజిక వర్గం నుంచి కొన్ని ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి శంకర్ నాయక్. సో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి నమ్మిన వ్యక్తిగా, అదేవిధంగా జానారెడ్డికి నమ్మిన బంటుగా ఉంటున్నటువంటి శంకర్ నాయక్కు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ